కుదిరిందని బైబిల్లో ఉంది. చూసారా ఆ మాట? వారిద్దరూ యోధా బెత్లెహేం వెళ్ళడానికి ఓర్పా వెళ్ళిపోయిన తర్వాత మనస్సు కుదిరిందంట. అంతే కదా? మనస్సు కుదిరితేనే. మనస్సు కుదరకపోతే ఇద్దరు కూడి కూడా నడవలేరు. ఓర్ప ఏం చేసింది? ఎన్ని అయినాయి, కుమారుడు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అందరిలో హీనమైన బతుకైపోయింది. ఇద్దరు కోడళ్ళది తల్లిది. ఇంకెక్కడుంటే మనం త్వరగా చనిపోతాం అనుకొని ఒక ఆలోచనకు వచ్చి కోడళ్ళతో మాట్లాడింది. మీకిద్దరు భర్తలు చనిపోయారు, మరి నేను ఒక పురుషుని పెళ్లి చేసుకొని, ఈ మాట మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడో నాకైతే అసహ్యంగా ఉంది. ఇది ఎందుకు మరి రాశాడో అర్థం కాల. ఓర్ప ఋతుకే భర్తలు చచ్చిపోయే వయసుంటే, నయోమికి భర్త చచ్చిపోయిన తర్వాత ఇంకా వీరు కాదనుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితుల్లో ఆమె ఏమంటుంది? నేను ఇంకా ఒక భర్తను కలిగి మీ కొడుకుని తేలేను కదా. అసలు ఆ మాట రాయకూడదు. మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడో అర్థం కాల. నేను మీకు భర్తను తెచ్చి ఇవ్వలేను కనుక మీరేం చేయాలంటే ఇప్పుడు మీ మీ ఇళ్లకు, తల్లిగారి ఇళ్లకు వెళ్ళిపోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, నాతో వస్తే మీకేం ప్రయోజనం? చెప్పింది వాస్తవమే, కానీ రూతు తనకు తాను పోల్చుకున్నప్పుడు ఆ మాట కాస్త ఎబ్బెట్టుగా ఉంది. సరే, మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడో మనకు తెలియలేదు. మన వాక్యాన్ని ఎంత తగం ఎందుకో చెప్తారా? బాగా వాక్యం తెలుసున్నాడు లేడా? ఎన్న తగని వారం మనం, అవునా? ఏ హేమలత ఎందుకు ఆ మూల కూర్చున్నా? ఆ మూల ఎందుకు కూర్చున్నావు? ఇట్లా ముందుకు రండి. మనం వాక్యాన్ని ఎంచటానికి మన స్థితి ఏందంట? ఎన్న తగం. మనం హీనులు, దరిద్రులు, పాపం చేత పడిచెట్టు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి కొంచెం సేపే. ఈ వర్షం, ఈ చీకటి అంతా మనల్ని సమయం తినేసింది, కానీ అడ్డగించలా దేవుని కూడా. సాగిపోండి, ఆగిపోబాకండి అని దేవుని వాక్యం ఉంది. అందుకని దేవుడు మనల్ని ఇక్కడ నిలిపాడేమో. దేవుడు ఇచ్చి వాక్యాన్ని ఎంతో సులభతరంగా మనం తీసుకోకూడదు. ఏమని చెప్తా ఉంది? నేను భర్తను చేసుకొని మీ కొరకు మరలా భర్తల్ని తేలేను కనుక మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే తిరిగి మీ తల్లిగారి ఇళ్ళకి వెళ్ళిపోండి అని ఈమె చెప్తుంది. నయోమి చెప్తా ఉంది, నీ తోడుకోడలు వెంబడి వెళ్ళమన్ను. ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. ఎవరి గురించి చెప్తుంది ఈ మాట నయోమి? చెప్పండి. ఓర్పాను గురించి చెప్తుంది రూతుకు. నీ దేవుడి దగ్గరకు పో, వాడికి దేవుడు ఉన్నాడు. మోయాబీయులకి అన్యజనులు, విగ్రహాలు, వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారో తెలీదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకి తెలీదు, వాళ్ళ భర్తలు చచ్చిపోయింది, బిడ్డలు చచ్చిపోయింది కూడా వాళ్ళు ఎన్నికలోకి తేలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామనే ఓర్ప తలంపులు దేవుడు రూతు హృదయంలో ఉంచలేదు. అర్థమవుతుందా? ఏమైతే ఉంచాడైతే ఏమో దేవుడు ఎవరిగా ఎంచుకుంటుంది? తన అత్తకు సంబంధించిన, అత్త కొలుస్తూ ఉన్న దేవుడే నా దేవుడు. ఏ దేవుడు అంట వాళ్ళకి అప్పుడు దేవుడు ఉన్నాడా? లేరు.
వీళ్ళేమో యూదా బెత్లెహేమీయులు, ప్రభువు నామాన్ని ఎరిగిన వాళ్ళు. కొంప కొల్లేరైపోయింది భర్తలు చచ్చిపోయి. ఏమి తెచ్చి పెట్టి చాకలేని అత్త. అయితే ఈ ఇద్దరు ఓర్ప రూతులు ఎవరికి పోలుస్తాం చెప్పండి? నేను అడిగినప్పుడు చెప్పండి. ఇదేమన్నా గట్టి సంగతిలో కాదు. ఎవరిని పోల్చుకుందాం మనం? చెప్పండి. ఇంకిద్దరున్నారు ఇదే జత. ఒక ఆమె భర్తను వదిలిపెట్టేసి వెళ్ళిపోమనింది నలుగురిలో. ఒక ఆమె శోషణ కోట్లో రాజుని హత్తుకొని ఉండటానికి సమ్మతిపడింది. ఎవరు? ఎస్తేరు. ఇంకెవరు? ఎస్తేరు. ఇంకెవరు? ఏం మీరు అది కూడా మీరు త్వరగా అర్థం చేసుకోవాలి. వస్తే చాలా సుందరి ఉంది బైబిల్లో. ఎస్తేరు అనాథ. రాజును ఎదిరించి 10 ఆయన అవమానం చేసి అనాగరికతను ప్రదర్శించిన వష్టికి ఎస్తేరుతో పోలికే మాత్రం కూడా లేదు. నీ అందం దానికి బైబిల్లో ఒక మాట ఉంది, చెప్పండి. అందం మోస్కరం. యెహోవాను కొనియాడే స్త్రీయే సుందరవతి. ఇదేంది వస్తే ముక్కునున్న బంగారు కంబి వంటిది, అది పెంట. ఇది ఎంత బంగారైనా ఇంకెందుకు అది? రాజు కోపాగ్నికి గురైపోయింది వస్తే. వేల మంది జనంలో ఆ విందును రాజు ఆజ్ఞను నిరాకరించి ఎక్కడికి వెళ్ళిపోయింది? తన స్నేహితులతో మాట్లాడుతూ తాగుతూ తింటూ రాజును లెక్క చేయాల. చెప్పారు పోయి కొంతమంది, రాజాని ఆజ్ఞను లెక్క చేయలేదు రాణి అని పేరు ఇంకా ఎస్తేరుకు రాలేదు. ఏం కూర్చుంది రాణికి చేయలేదు. మరి ఇప్పుడు 10 రాజును తోలనాడి ఎంతో కఠినమైన భాషతో మిమ్మల్ని గురించి దుర్భాషలాడిన ఎవరైతేనే వష్టికి బదులుగా ఇంకెవరికి బదులుగా ఇంకెవరైనా మాట్లాడితే ఆమె ఆ నగరంలో నుండి ఏం చేయాలి చెప్పండి? మన నోరు తెరవండి. యశోద అస్సలు తెరవదు. ఆ రాణి ఏమవుతుంది? బయటికి గెంటి వేయబడుతుంది. ఎందుకు గెంటి వేయబడుతుంది? చేయకూడదు ఆ విధంగా. రాజును రాణి ఈ విధంగా మాట్లాడుతుందని నలుగురిలో తెలిస్తే ఇంక ఈ రాజు బతకడం ఎందుకు? తన రాజకిరీటం నా తల కుట్టేసినట్టు అయిపోయింది అంటాం మనం, అవునా? చిన్న చిన్న విషయాలకి నా తల కుట్టేసినట్టు అయిపోయింది, ఇంకెందుకు నేను బతకడం అని ఒక రైలు కింద పడింది అంటే బీహార్లోనే ఇక్కడ. దానికే అంత మాత్రం ఆమె ఆ విధంగా చనిపోతే ఈ వస్తే సంగతి రాజు సంగతి ఏంది? వెంటనే రాజాజ్ఞ బయలుదేరింది. ఏమని? రాజుకు పెండి కూతుర్ని కావాలని దండోరేయండి నగర్లో, ఆమెను లోపలికి రానియద్దు, ఆమె నాకు ఇంకా రాణి కాదు, రాజు కాదు. ఏం లెక్క చేయలే. వస్తే వెళ్ళిపోయింది. దండోరా జరుగుతూ ఉంది శోషణ కోటలో, యుద్ధంలో. దానిలో అతి బీదరాలైన నీళ్ళు ఉన్నాడు, అతి బీదరాలైన అనాథగా ఎంచబడిన చూడు ఈ మాటలు ఎంత హృదయంలో కన్నీరు పెడవాలి మనం. మనకేముంది? బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం. చూడండి మనం ఎలాంటి వారం. దేవుడి సమయాన్ని మరలా మనకి ఇచ్చాడు. ఇప్పుడు
దేన్ని బట్టి అతిశయించాలి? చూడు, ఇది కొత్త బైబిల్ కాబట్టి ఇది రావటం లేదు. చూడండి, ఎన్నో అధ్యాయము? చదువునా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, బాగా వినండి, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అసహించవలను, అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని అది యెహోవా సెలవు. భూమి మీద ఎటువంటి వారం అంట మనం? వస్తీ కంటే కూడా హీనులు. వస్తీ గొప్ప సుందరి, మంచి ఆస్తికర్త, ఎంతోమంది స్త్రీల పరిచారం, స్త్రీలు ఆమె చుట్టూ ఉన్నారు. తగినంత బంగారం కాదు, విపరీతమైన జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. అయితే వస్తీ దేని గురించి అతిశయిస్తుంది? తన శౌర్యాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి. రాజును కూడా లెక్క చేయాలి. అయితే ఆ దినాల్లో రాజును లెక్క చేయకుండా పోతే ఆ దేశంలోనూ ఆ ప్రజల్లోనూ ఉండే ప్రతి ఇంటిలోని స్త్రీ తన భర్తను లెక్క చేయకపోవటం కద్దు. అవునా? ఇంకా హీనులైపోతారు, చరిత్రహీనులైపోతారు. అలాంటి పరిస్థితుల్లో వస్తీ చేసిన ఈ చెడ్డ పని రాజుకు మేలైంది. అవునా కదా? ఏం మేలైంది? తనకు సరిపోయిన తగిన భార్యను, ఆయన్ను లెక్క చేసేటువంటి స్త్రీని, ఆ మెడలో బంగారం లేదు, ముక్కులు కొట్టలేదు, చెవులు కొట్టలేదు, మంచి చీరలు లేవు, నోరు తెరిచి ఒక మాట మాట్లాడేది కాదు. తన గురించి ప్రక్కనున్న స్త్రీలు మంచి సాక్ష్యం. వస్తని గురించి ఎవరైనా చెప్పారా? మంచి సాక్ష్యం. కత్తితో కోసిన, ఖడ్గాలకు బలి చేసిన, సింహం మోడ ముందు వేసిన ఎస్తేర్ నోరు విప్పల. అర్థమైందా? అసమానమైన ముళ్ళు ఒకటి పెట్టాడు ఎస్తేర్ దేహంలో ప్రభు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ప్రభా నా దేహంలో ముళ్ళుంది, చాలా ఎక్కువగా నన్ను బాధిస్తూ ఉంది, గుచ్చుకుంటా ఉంది, నాకు ఆ ముళ్ళు తీసేవా నాయనంటే, యేసుప్రభు ఏమన్నాడంటే, ఆ ముళ్ళు నీకు ఉండాల్సింది. ఆ ముళ్ళు ఉండటం ద్వారా నిన్నేం విడిచిపెట్టదు? చెప్పండి, ఏం విడిచిపెట్టదు? నా కృప నిన్ను విడిచిపెట్టదు. ఆ ముళ్ళు ఏంటి నీకు గుచ్చుకుంటుంది? అసమానమైన ఆ ముళ్ళు నేనే. అంతేనా? అసమానమైన ఆ ముళ్ళును నేనే. అది ఉండాల్సిందే నీ దేహంలో. పౌలు భయపడబాకు, నా కృప నిన్ను విడిచిపోనే పోదు. అయితే ఇంకా ముళ్ళు గుచ్చుకుంటేమి, ఇంకా రంపాలతో కోస్తేమి, ఇంకా బాడ్సలతో నరికితేమి, జైళ్ళల్లో చెరలో వేస్తేమి, ఆయనకి భయమా? దేవుడు ఏం చెప్తున్నాడు? ముళ్ళు నీకు ఉండాలి. ఆ ముళ్ళు ఎవరు? నేను, అసమానమైన దేవుణ్ణి.
భయపడబాకు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప మనకు చాలినదిగా దేవుడు ఇవ్వకపోతే మనం ఏమైపోయేవారం? హీనులం, దౌర్భాగ్యులం, అంగహీనులం, మాటలు చేతగానోళ్ళం, రూపం లేదు, సరైన అందగతినము కాదు. వస్తుని గురించి చాలా సుందరం రాసింది, ఇస్తాని గురించి రాయలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతుని గురించి రాయరా. అయితే ఒక వీడియో ఫిల్మ్ చూసాను నేను వాళ్ళది, రూతు అనేది. రూతు ఎంత అందగత్తో చెప్పలేము. రూతు ఎంత అందగత్తో చెప్పలేము. అదొక విధమైన కలరా ఉంది. ఎట్టేసేసుకొని ఇదంతా ఒళ్ళు దేహం ఏం కనబడడానికి వీల్లేదు. అత్తను హత్తుకొనిన ఆ అసమానమైన ముద్లే రూతు. అవునా? ఈస్టర్ కోసం దండాలు వేయబడతా ఉంది. ఈస్టర్ని గురించి కాదు మన పాఠం, రూతుని గురించి. అయితే దండాలు వేస్తూ ఉన్నారు. ఈమెవరు? ఎస్తేర్ ఏ జాతికి సంబంధించింది? యూదురాలు. చెప్పకూడదు ఆ మాటలు. రాజనగర్లోకి రాబడే ఏ వ్యక్తి కూడా ఏం చెప్పకూడదు. రాజు ముందు బలాదూరు వీళ్ళు. అయితే వాళ్ళ అందాన్ని నిర్ణయించడానికి, రాజు దగ్గర తీసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడికి సాదృశ్యమైన హేగే. హేగని ఎవరు కప్పచెప్పింది? అష్షూర్ గవర్నమెంట్ ఆ కోట ఎవరు కప్పచెప్పింది? ఎస్తేర్కి. ఆమె అందచందాలన్నీ, ఆమె భోగభాగ్యాలన్నీ, ఆమెకు కావలసినటువన్నీ అందివ్వమని, అందగత్తిగా చేయమని, ఆభరణవంతురాలుగా చేయమని రాజు తనను అనుభవించలాగున రాణిగా ఎన్నుకోబడాలని అన్నట్టుగా యశోదా తర్వాత ఏర్పాటైంది. దానికి తగిన వాడెవడంటే హేగే అనే వ్యక్తి. అయితే ఎస్తేర్కి తెలియదు ఈయన పేరు హేగే అని కూడా కాదు. హేగే ఈమెకి నిర్ణయించబడ్డాడు. అయితే ఒకటి, తల అలంకరణ బట్టి రాజు దగ్గరకు పోయి ఎన్నుకోబడాలని, రాజదండం ఎట్టిస్తే తట్టు చూపించబడాలని ఇస్తారు కోరిక కానే కాదు. ఏందంట అయితే కోరిక? నేను మౌనంగా ఉంటా, నేనే పార్టీ, ఐ మార్ఫన్ గర్ల్, ఏమీ లేదు నాకు. నిర్దోషి నిష్కల్మషుడు ప్రభుని గురించి రాస్తాడు యోబు గ్రంథంలో. నిర్దోషి నిష్కల్మషుడు, మనమైతే ఎవరమంట? చెడిన వారు, హేను, నీడు త్రాగునట్టుగా దుష్క్రియలు చేయించు జరిగించుతున్నవారు. చూసారా? అటువంటిదే ఇస్తారు. వస్తూ ఉంది ఆమె చీటి. రాజు మౌనంగా ఉన్నాడు. ప్రభు కార్యం రాజులో జరుగుతుంది. అంతేనా? ప్రభువు ఎస్తేర్ని బట్టి కార్యం జరిగిస్తున్నాడు. ఎవరిలో? రాజులో. అక్కడ తన జాతిని గురించి కానీ, వేషాన్ని గురించి కానీ, తన బంధువుల గురించి ఏం మాత్రం కూడా చెప్పడానికి వీల్లేదు. మౌనంగా ఉంది. తేబడింది, హేగే ద్వారా తేబడింది. రాజు దండం ఆమెకు చూపబడింది. రాణిగా ఎన్నికైపోయింది. ఎన్నికైపోయి ఎక్కడికి పోయింది? అంతఃపురంలోకి పోయింది. కానీ రాజు దగ్గరకు పోవడానికి, ఆయనతో సంతోషంగా ఉండడానికి ఆమెకు అనుమతి లేదు. అవునా? అనుమతి ఉందా? ఎందుకు లేదు? ఇస్తారంటుంది. రాజ్యంలో ఘోరమైన విపత్తు వచ్చినాక
ముద్దకాయ ఒక మాట చెప్పిస్తే ఏమంటుంది, నేటికి 35 దినములైంది నేను రాజు సన్నిధిలో పోయి ఆయన కలుసుకొని. నేను ఇప్పుడు ఏమని చెప్పాలి పోయి? అలవాట్లేదు, పోకూడదు, సురక్షితనం చేయబడుతుంది అని చెప్తా ఉంది. పోయి కంప్లైంట్లు పడుతుంది. ఎందుకు అయింది? రాజదండం వెనక్కి తీసుకుపోయింది, కన్యకాంతలు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ ఎస్తేరు యొక్క గుణగణాలని మనం చూసేటట్టయితే ఏమాత్రం 1% కూడా మనలో ఉందా? ఆ అణక ఉందా? లేనే లేదు చెప్పగలం. ప్రతిదానికి కోపం, ప్రతిదానికి ఈర్ష, ప్రతిదానికి అసూయ లేదా మనలో ఉంది. మనిషికి సంబంధించినట్టు మనం పెద్ద రాజులం గల్లు అని కానే కాదు. అయితే ఎస్తేరు ఎన్నుకోబడింది, యూదులకంతా పండుగ దినాలు ప్రకటించింది. దట్ ఈజ్ ఎస్తేర్. అందుకని ఈ రూతుల గురించి చెప్పడానికి నాకు చాలా ఇష్టం. ఎక్కడైనా ఓర్పాతో చెప్పింది, నువ్వు వెళ్ళిపో, ఇదిగో నీ తోడుకోడలు కూడా ఉంది, వెళ్ళిపో. నా దోస్తా నేనేం చేస్తాను మీకు? ఏం మళ్ళీ బిడ్డలుగానే మీకు భర్తలను ఇవ్వలేను, నేనేం చేయలేను, ఆహారం ఇవ్వలేను, దుస్తులు దారలేను, వెళ్ళిపోండి అన్నప్పుడు ఇద్దరు హృదయాల్లోని అభిలాష ఎందో ఒకరు చెప్పండి. ఓర్పా హృదయంలోని ఆశ ఏంటి? ఏమొచ్చినా చెప్పమ్మా. లోకానికి. అదే ఆ లోకంలోనే ఏం ఆశ ఉంది ఆమెకి? నేను వెళ్ళిపోతా మా అమ్మల దగ్గర, నేను లోకంతో కలిసిపోతా, నా జీవితం ఎలాంటిది? మోయాబు. చేయకూడని పనులకు దాసోహమైన కుటుంబం నాది. ఆమె పోతే నాకెందుకు, భర్త చచ్చిపోతే నాకెందుకు? ఈ విలువైన ఈ దేహాన్ని నేను ఏ విధంగా నాశనం చేసుకుంటాను? చేసుకుంటా, ఇష్టమే. నీ తోడుకోడలు వెంబడి వెళ్ళమనియు రూతు చెప్తుంది. ఈ రూతుకేమో ఈ రూతును ఆమెతో కూడా పంపించేస్తే ఈమె ఎట్టో ఒకటి ఉంటుంది కదా, చాలా వయసు ఉంది కదా, ఎటో ఒకటి వెళ్ళిపోద్ది. ఇది వరకు యూదా బెత్లెహేములో బతికొచ్చిందే ఎవరు? నయోమి. కానీ దేవుని ఆలోచన పెద్ద ఆశ్చర్యం. మనం అనుకుంటాం కానీ దేవుని బిడ్డలారా, నేను ఇది చేస్తాను, నేను ఇది చేయగలను, ఇది నా వల్ల, ఇది నాకు వచ్చింది, నాకంతా ఉంటుంది, నేను అనుకోనే దాన్ని మనం సిరువు వేసుకోవటానికి ఇష్టపడము. ఇష్టపడతామా? ఇష్టపడం. ఆయన కార్యాలు అద్భుతాలు. వీళ్ళిద్దరు అత్తాకోడళ్ళు ఇద్దరు మోయాబు పక్కకు చూడకూడదు, ఓర్పా యూదా బెత్లెహేము వైపు రాకూడదు. జరిగినాయా రెండు? ఎవరికి మనం పోతా ఉంది నయోమి, ఆ వెనకనే ఎవరు పోతున్నారు? ఎవరు పోతున్నారు? సమ్మతి లేక ఇద్దరు కూడి నడుతురా అన్నది బైబిల్లో. కుదురుద్ది అది? సమ్మతి లేకుండా భార్యాభర్తల కుటుంబం చేయగలరా? చేయలేరు. పూర్తి అధికారం కింద భార్యాభర్తలు ఉంటే జరుగుద్ది. ఆమె వెళ్ళిపోతా ఉంది, వీళ్ళిద్దరు ఇటు తిరిగారు. ఏ వైపుకి తిరిగారు? బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్య ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో, బోయజు. ఆయన నయోమి బంధువులు, ఎలీమెలకు వారి వంశంలో బంధువుడు, చాలా మంచి గొప్ప ధనవంతుడు ఆ ఊర్లో ఉన్నాడు. వీళ్ళు తిరిగారే కానీ వీళ్ళకి ఏవి ఇబ్బందులు లేవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఓర్పాను కొట్టేసింది బైబిలు, రూతుని బలపరుస్తూ ఉంది.
అవంటుంది, నయోమంటుంది చూడు. చూడమ్మా రయం ఏమంటుందో. ఆమె ఇదిగో నీ తోడుకోళ్ళు తన జనుల యొద్దకును చదువమ్మా. అందుకు రూతు అందరు చెప్పండి, ఇది అందరు చెప్పండి నోరు తెలిసి. అందుకు రూతు ఆ, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఆ, చెప్తున్నారు అందరూ. నీ వెడు చోటుకే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నా దేవుడు. నేను మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిను. మరణము తప్ప మరి ఏదైనా తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మాన్య గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసి రూతు నోటి వెంట బంగారపు మాటలు, బంగారం కంటే ఎంతో శ్రేష్టమైన అది. ఈ మధ్య ఒక బైబిల్ పాట రాశారు దైవజనులు. బంగారం కంటే మొదట్లోనే యశోద ప్రార్థన చేసింది, జుంటు తేనె దారుల కంటే మరి ఎక్కువ తీపైన ఈ వాక్యం అని. నేను అనుకున్న ఈ అమ్మాయికి ఎట్నుంచి వచ్చిందబ్బా ఈ నోట్లో నుంచి మాటలు అంటే, తను అనుభవిస్తున్న రీతి బయటికి చెప్పింది. ఈ రోజు చెప్పే మాటలు, అత్త నాతో ఏం చెప్పబాకు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కనవద్దు. నయం బతిమలాడుతుందంట, నువ్వో వరపాతో పో పో, నన్ను బతిమలాడద్దు, తమ్మని చెప్పవద్దు నాకు. నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటుకే నేను వస్తా, నీవు నివసించిన చోటే నేను నివసిస్తా. నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి చెందు చోట నేను, నీవు పాతి పెట్టబడిన చోట నేను పాతి పెట్టబడతా. నువ్వు చచ్చిపోయావనుకో, ఇప్పుడు ఇద్దరిని ఒకే దగ్గర పాతి పెట్టాలా, అది నా ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటా ఉన్నాం మనం. నిజంగా జుట్టు తేనె దారుల కంటే మరి ఎక్కువ మధురమైన మాటలు మనకు దొరుకుతాయా? మనసు కుదిరిక లేకే ఎంతో పోతుంటాం వస్తుంటాం, అయిపోయింది. అయితే ఈ దినాల్లో భయంకరమైన చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. మన దేవుడు మనకు తోడుగా ఉండుటను బట్టి ఈనాడు బ్రతికి ఉన్నాం. మనకేం చేత కాదు, దయగలిగిన దేవుడు. నీవు మృతి రందు చోటనే, ఇది ఎప్పుడు మృతి పొందుద్దా ఈ ముషుద్ది అనుకుంటుంటారు కొంతమంది. ఎప్పుడెప్పుడు చచ్చిపోద్దా ఇది పోతే బాగుండే, కోటలను గురించి అనుకుంటున్నారు కొంతమంది. అబ్బో ఈ అగ్నిరావుతో నేను ఆగలేకపోతున్నాను, ఈమెందమ్మా ఈమెను తీసుకొచ్చారు ఇటుకి. ఏమైంది దేవుని బిడ్డలా, ఇది వాస్తవం, ఇది వాస్తవం. అయితే దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం అన్ని విషయాలను తట్టుకుంటూ తోసుకుంటూ తాళుకుంటూ వెళ్తా ఉన్నాం. మన జీవితాల్లో నేను ముగిచ్చేస్తాను, బాగా దక్కుతుంది. మన జీవితాల్లో 20వ రోజు చదివింది ఎవరు, 9వ అధ్యాయం హేమలత చదివింది. దేన్ని బట్టి ఆశ్రయించాలి మనం, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద దేవుడు మనకు కృప చూపించబట్టి మనం ఉన్నాం. ఈ వానకి చలికి ఎంతమంది దొడుస్తున్నారు, ఇళ్ళు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. ఏ పరిస్థితులు ఎట్టయినా
రూతు నయోమితో ఒకటే అంటుంది, నీ దేవుడే నా దేవుడు. ఏ దేవుడు? ఏముండారు దేవుళ్ళు వాళ్ళకి? నీ జనమే నా జనం, నీకుండా బంధువులే నా బంధువులు కూడా. నాకేముంది? ఎవరు లేరు, నేను నీతోనే వస్తాను. దేవుడు ఎంత సంతోషపడ్డాడు. ఆమె కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడంటే అక్కడ యుధాభిత్రయంలో ఎవరున్నారంటాడా? బోయస్. ఆయన బ్రతికిన వారికి చనిపోయిన వారికి మధ్య ఉండేవాడు మన దేవుడు. బోయస్ దేనికి గుర్తు? దేవునికి గుర్తు. చచ్చిపోయినా ఏది లేకపోయినా ఉన్నటువంటి బ్రతుకుతున్న ఈ నయోమి రూతు పక్షంగా ఈ దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆ ప్రదేశంలో పెట్టాడు. అది కూడా కాకుండా ఆయన వీరికి బంధువుడు, సమీప బంధువుడు అంట. చాలా దగ్గరండి వాళ్ళు మాకు అంటుంటాం. చాలా దగ్గర బంధువులు అండి, దూర బంధువులు కాదు. అందుకని వాళ్ళని కాస్త బాగా చూడాలి మేమంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతిని గూర్చి కూడా ప్రకటించింది ఋతు. నీవెక్కడైతే మృతి పొందావో నేను అక్కడే చెప్పేసింది. అయితే ఈమె హృదయం ఎంత ఆనందిస్తుందో. ఎవరి హృదయం? నయోమి హృదయం పోయింది. పోయింది, అక్కడ పరిగెరుకొనింది, బాయ్స్ కంట్లో పడింది. ఈమె ఎవరు అనేది తెలుసుకున్నాడు బాయ్సు. మనల్ని తెలుసుకోగలుగుతున్నాడా ప్రభు? తెలుసుకోగలుగుతున్నాడా? వెతుకుతున్నాడా? ఎక్కడ? ఏ దొడ్లో? ఏ కాపర్ కింద? ఏ మనుషుల మధ్య వెతుకుతున్నాడు? నిన్ను సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు కనబడ్డాంలే మనం. ఆ చిన్నది ఎవరిది అని పరమని అడుగుతున్నాడు. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందే నయోమైన వ్యక్తి, ఆ కోడలు. అయితే దేవుడేమని చెప్తున్నాడు ఆ పని వారికి, ఈ చిన్నదాన్ని ఇంకో పనులోనికి పోనివ్వకండి. ఎవరైనా ఇద్దరు యవనస్తులు బాణంలో నీళ్లు శుభ్రంగా కడిగి బాణంలో నీళ్లు నింపి ఇక్కడ పెట్టండి. ఎవరు తాగకూడదు. ఆమె జోలికి ఎవరు పోవద్దు. చేను కాయవారు కనిపెట్టి వారికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. అర్థమైందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుడు, ఆ రూతుకు తోడైన దేవుడు నీకు నాకు తోడుగా లేడా అన్నాడు. ఉండబట్టే ఈరోజు మనం నిక్షేపంగా ఉన్నాం. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ పారేటివన్నీ ఏమవుతాయంట? బ్రతుకుతాయి. ఈ నది ఎక్కడికి పారునో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. వెళ్ళకపోదాం. కొంత మెడిటేషన్ చేస్తున్నాం వాక్యాన్ని బట్టి. ప్రభా, నాకు రావా, నా మధ్యలో ఉండవా? ప్రార్థన చేయి. కుటుంబం కోసం, సంఘం కొరకు, స్నేహితుల కొరకు. నీవే కనుక నన్ను ఆదరించకపోతే నేను ఓర్పవలే ఆదరణ లేక కొట్టుకొని నిలిపోతా ప్రభు. అలాగొద్దు నాకు. నీవెక్కడ ఉంటావో నేను అక్కడ. ప్రార్థన చేసుకుందాం.